సిగరెట్, ఆల్కహాల్, గర్ల్ ఫ్రెండ్స్, డ్రగ్స్ ఇచ్చే కిక్కులు అన్నిటికన్నా డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ. మరి ఆ కిక్కు జీవితాంతం ఉండాలంటే మనం ఏం చేయాలి? నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. సమాజంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు సేవింగ్, ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, మరి ఒకరు అప్పులు చేస్తారు, ఈఎంఐలు కడతారు. మరి ఇద్దరికి సలహాలు అవసరమే. వారిని నడిపించే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తే మీరై ఉంటే మీకు ఇన్కమ్ వస్తుంది. ఏ ఏ సందర్భాలలో ఏమేమి అవసరం వస్తుందో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. మొదటగా మదుపు పొదుపు చేసేవారికి, వీరికి బడ్జెట్ ప్లానింగ్, డెప్ట్ మేనేజ్మెంట్, ట్యాక్స్ లైబిలిటీ, ట్యాక్స్ మేనేజ్మెంట్, క్రెడిట్ కార్డ్ మేనేజింగ్ చేయడము, ట్యాక్స్ ఫైలింగ్ చేయడము, దానివల్ల ఉపయోగాలు, ప్రతి సంవత్సరం దగ్గరుండి ట్యాక్స్ ఫైలింగ్ చేయడం వలన, భాగ్యవంతులు కావడానికి చిట్కాలు చెప్పడం వలన, షాపింగ్ సీక్రెట్ వారికి మీరు చెప్పడం వలన, రియల్ ఎస్టేట్లో ఉన్న మర్మాలను వారికి తెలియజేయడం వలన, నెసెసిటీస్ మరియు నీడ్స్ గురించి వారికి అవగాహన కలిగించడం వలన, సంపాదించే డబ్బులో మొదటిగా సేవింగ్ తీసివేసి ఎక్స్పెన్సెస్ తర్వాత చేయండి అని చెప్పడం వలన, క్యాల్కులేటెడ్ రిస్క్ ఎలా ఉంటుందో వారికి నేర్పించడం వలన, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎంతవరకు చేయాలి, ఫైనాన్స్ ఉంటే దాన్ని ఏ విధంగా రొటేట్ చేయాలి, ఈ విషయాలు మీరు క్షుణ్ణంగా చెప్తూ ఉండాలి. ఒకటి మాత్రం నిజం, వారికి డబ్బు అనే మ్యాజిక్ మరియు డబ్బు ఇచ్చే కిక్కు వెన్నంటి చెప్తూ ఉండాలి. ఇన్సూరెన్స్ మరియు దాని అవసరము, క్లెయిమ్ ప్రాసెస్, హెల్త్ ఇన్సూరెన్స్ వారికి అవసరమైనప్పుడు క్లెయిమ్ చేపించడము, ఇన్వెస్ట్మెంట్ వారి కళ్ళకు కనబడేటట్టుగా బిగ్ స్క్రీన్ మీరు చెప్పగలగాలి. ఇలా వారికి డబ్బు ఉన్న వారికి ఇవి చెప్పడం వల్ల మీకు డబ్బు వస్తుంది. మరి రెండో వర్గం వారు అప్పులను మరియు ఈఎంఐలు కట్టేవారు. వీరికి కూడా మీరు చెప్పాలి. ఏమి చెప్పాలి? లోన్ ఎలా వస్తుంది? అయ్యా, లోన్ అందరికీ వస్తుంది, కానీ అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో లోన్ వచ్చిందే గ్రేట్ అని చెప్పాలి. హోమ్ లోను, కార్ లోను, ఎడ్యుకేషన్ లోను, మ్యారేజ్ లోను, లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ లోను, పర్సనల్ లోన్లు ఏ విధంగా వస్తాయి, దానికి కావలసిన డాక్యుమెంటేషన్ ఏమిటి, బిజినెస్ ప్రూఫ్ ఉందా, ఇన్కమ్ ప్రూఫ్ ఉందా, రెసిడెంట్ ప్రూఫ్ ఉందా, 1 year బ్యాంక్ స్టేట్మెంట్ మీరు కలిగి ఉన్నారా, వాటిలో ఎలాంటి చెక్ బౌన్సెస్ కాకుండా ఉండకూడదు. వారికి అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీరు లోన్ ఇప్పించగలగాలి. అప్పుడు వారు మీకు డబ్బు ఇస్తారు. క్రెడిట్ కార్డ్ అంటే అది ఒక శాపం కాదు, వరం అని చెప్పడం వలన సంపదలో 30% ఈఎంఐ కోసం దాటకుండా ఉండాలని, క్రెడిట్ కార్డులో ఆ యొక్క యూటిలైజేషన్ 40% దాటద్దని వారికి మీరు చెబుతూ ఉండాలి. ఎంఎల్ఎం స్కీములు, పథకాలు వీటిలో పెట్టి నష్టపోకూడదని చెబుతూ, ఒకవేళ లాభమైన ఎంఎల్ఎం స్కీములు ఏమైనా ఉన్నాయా అని వారికి గైడెన్స్ ఇస్తూ, పాన్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు, బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు, మ్యారేజ్ సర్టిఫికేట్లు సకాలంలో అందిపుచ్చేలాగా వీటిలో ఎటువంటి తప్పులు ఉండకుండా చూడడం వలన, మరియు చివరిగా రోజువారీ మార్కెట్ అప్డేట్స్ వారికి మీరు చెప్పడం వలన మీ యొక్క క్లయింట్ మీతో ఉంటాడు. మీరు కానీ క్లయింట్కి జోబిలో పెట్టడము, జోబిలో నుండి తీయడము, ఈ 2 పనులు మీరు చేయాలి అంటారు. ఈ 2 పనులు మీరు చాలా సమగ్రంగా చేయగలిగితే, ఉదాహరణకి చెప్పాలంటే ఒక అడ్వకేట్, ఒక అడ్వైజర్, ఒక బ్యాంకర్, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ మరియు ఒక ఎగ్జిక్యూటివ్ చేసే పనులు మీరు చేయగలిగితే మీ యొక్క కస్టమర్ మీతో పాటు ఉంటూ మీకు ప్రతి సందర్భంలో డబ్బు వచ్చేలా చేస్తారు, ఇస్తారు కూడా. చివరిగా చెప్పాలంటే మీ యొక్క క్లయింట్కి 3I ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవి మీరు చెప్పడం వల్ల, వీటిపైన మీకు అవగాహన ఉండడం వల్ల, వీటిని మీరు చేయడం వల్ల మీరు త్వరగా డబ్బు సంపాదించుకునే మార్గాలు మీకు వస్తాయి. ఎలాగంటారా, ఎవ్రీ ఇయర్ ఐటీ ఫైలింగ్ చేయాలి కదా, దానికి ఒక 2000 రూపీస్ తీసుకున్నా, ప్రతి సంవత్సరం
ఏదైతే ఇన్సూరెన్స్ చేస్తారో దాని రెన్యువల్ ఒక 1000 రూపీస్ తీసుకున్నా, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఒకసారి జరిగిన 20 సంవత్సరాలు 20,000 వచ్చిన 1000 రూపాయలు. సో ప్రతి సంవత్సరం మీ చేతికి 5,000 రూపాయలు యావరేజ్గా వచ్చిన ఒక 300 మంది క్లయింట్ మీ చేతిలో ఉంటే 300 ఇంటూ 5,000 15 lakhs శాలరీ మీకు కష్టం లేకుండా ఈజీగా ఇది సాధ్యమే, అయ్యింది, చేస్తున్నారు, మీరు కూడా చేయొచ్చు. డ్రీమ్ బిగ్ స్మాల్ స్టార్ట్ అన్న చందాన మీరు ఈ యొక్క బిజినెస్ కానీ స్టార్ట్ చేయగలిగితే అతి తక్కువ రోజుల్లో మినిమం 36 monthsలో మీరు ఈ యొక్క బిజినెస్లో సక్సెస్ అనేది పక్కాగా చూడవచ్చు. దానికి ఎటువంటి సహాయం కావాలన్నా మేము మీకు హెల్ప్ చేస్తాము. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా యొక్క శంకర్స్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.